కార్యక్రమాలు పాల్గొన్నటువంటి నలుగురు రాష్ట్ర నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు, సంఘం నాయకులు, తర్వాత ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి డిజేబుల్డ్ ఆర్గనైజేషన్స్ లీడర్లు, శ్రీనివాస్ గారు, కండికోట కిరణ్ గారు, అందరూ కూడా మా చైర్మన్ గారు, పల్లకోట గారు, అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మీ అందరికి తెలుసు ఈ రోజు కొంచెం ఇంపార్టెంట్ ఒక మర్డర్ కేసులు ఉండటం వల్ల అది అయిపించుకొని రావాలనేటువంటి త్వరలో అయిపించుకొని రావడం జరిగింది. లేట్ అయినందుకు క్షమించండి. ఇంకోసారి ఈ కార్యక్రమం ఏది పెట్టే ముందే నేను ఉంటా. ముఖ్యంగా మీ అందరు కూడా డిజేబుల్డ్గా అందరికి కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కావాల్సినటువంటి అనేక రకాల సహాయాలు చేయడం వెనుకబడుతుంది. ముఖ్యంగా డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ డిజేబుల్డ్ అందరినీ కూడా కాపాడడం కోసం ఒక చట్టం ఉంది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2014 అనే ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారంగా అందరికి కూడా యాక్సెస్ కల్పించాలి. మిగతా అందరూ కాళ్ళు చేతులు ఉన్నటువంటి మహిళలు, పురుషులు ఎట్లయితే అన్ని ఆఫీసులలో పోతున్నారో, ఎట్లయితే అందరినీ కలుస్తున్నారో, అధికారులను కలుస్తున్నారో, డిజేబుల్స్ కూడా అందరూ కూడా అట్లాగే పోయేటట్టుగా యాక్సెసిబిలిటీ కల్పించాలనేది చట్టం చెప్తుంది. అయితే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ఒక మంచి ఉద్దేశంతో